గుడి ఎంత అందంగా ఉన్నా, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా, అక్కడ దేవుడు ఇక్కడ అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే. అసలైన పరీక్షలు పేపర్ మీద రాసేవి కాదు, మన జీవితంలో అనుభవించేవి. ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచేస్తుంది, ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణ విడండి, మనశ్శాంతిగా జీవించండి. 16 సంవత్సరాల కుర్రాడు మాట్లాడితే ఆవేశం అంటారు. అవే మాటలు అదే ఆవేదనతో 60 సంవత్సరాల పెద్దాయన మాట్లాడితే అనుభవం అంటారు. ఎంత చదువుకున్నా మన్నది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం. ఎంత మంచివాడిగా నటించినా శత్రువుని మాత్రం ఎన్నడూ నమ్మకండి. ఎందుకంటే పాము ఎన్నిసార్లు తోలు విప్పినా అది విషమే కక్కుతుంది. మనసులో ఏది నాటితే అది పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఆశ, నిరాశ, వీటిలో దేన్ని పెంచుకోవాలన్నా నిర్ణయించింది మనమే మిత్రమా. మాటలు అనేటప్పుడు కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ప్రాణాలే కాదు, మాటలు కూడా జీవించే ఉంటాయి కాబట్టి. నా బలహీనతను తెలుసుకోవాలి అనుకుంటే నన్ను ప్రేమించి చూడు. నా బలాన్ని తెలుసుకోవాలంటే నన్ను ఎదిరించి చూడు. గౌరవం పెరిగిందని గతం మర్చిపోకూడదు. అవసరం తీరిందని అయిన వాళ్ళను మరవకూడదు. ప్రమోషన్ వచ్చిందని పాత స్నేహం వదులుకోకూడదు. మనుషులు 2 రకాలు. అవసరం ఉంటే ఫెవికిక్లా అతుకుపోతారు, అవసరం తీరిపోయాక పాదరసంలా జారిపోతారు. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోవాలి. అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బతకవలసి వస్తుంది. కష్టాలు మనిషికి రాకపోతే మానుకొస్తాయా? సూర్యుడు ఉదయించడం ఎంత సహజమో సాయంకాలం అస్తమించడం అంతే సహజం. మొదటి అడుగు ఎంత తడబడుతుందో తర్వాత అడుగు ముందుకు సాగుతూ ఉంటుంది. అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు. నువ్వు తిట్టినా, కొట్టినా, బాధ పెట్టినా నీతోనే ఉండాలి, నీతో బతకాలి. నువ్వే తన జీవితం. నువ్వు లేకుంటే నేను లేను అనేవారు నీ లైఫ్లో ఉంటే వారిని నీ జీవితం చివరి శ్వాస వరకు వదలకు. ఎందుకంటే అలాంటి వారు మళ్ళీ నీ లైఫ్లోకి రావాలి అంటే నువ్వు మళ్ళీ పుట్టాలి. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే మనం తప్పు చేస్తే కారణం చెబుతాం. ఇదే నేటి మనిషి నైజాం. మంచి ఎవరికి గుర్తు ఉండదు, చెడు ఒకటే గుర్తుంటుంది. ఏ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండవు. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. మన అరచేతికున్న వేళ్ళే ఒకేలా లేనప్పుడు లోకమంతా నీకు నచ్చినట్టు ఉండాలి ఆశించడం వట్టి నీ భ్రమ నేస్తమా. నువ్వు అమ్మ గర్భములో ఉన్నప్పుడే పెద్ద పెద్ద కలలు కంటాడు, వేలు పట్టి నడిపిస్తాడు. తప్పు చేస్తే సరిచేస్తాడు, తప్పటడుగులు వేస్తే తప్పు తెలిసేలా చేస్తాడు. తన కోసం కాదు బిడ్డల కోసం బ్రతుకుతాడు. మొదటి ముద్ద మనకు పెడతాడు. తన కోసం లేకున్నా తన బిడ్డలు తింటూ ఉంటే చూసి తృప్తి పడతాడు. పెద్దయ్యాక గుండెలపై మనం తంతే ఎవరికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతాడు. మనకు ప్రాణం పోసిన ఆ తండ్రి మన నాన్న.